సో లెట్స్ గో టు మామిడి తోట. సో తెలిసిన వాళ్ళది మామిడి తోట ఉందనమాట. అక్కడ వర్షం పడి ఫుల్ మామిడి పండ్లు పడిపోయాయి. వచ్చి తీసుకుంటారేమో అని చెప్తే వెళ్ళాము. సో మన అక్షిత్‌కి కూడా చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాడు. సో ఈసారి నేను వెళ్ళాననమాట. లాస్ట్ టైం మిస్ అయ్యాను. సో మామిడి పళ్ళన్నీ మంచిగా మా కోసం కోసి పెట్టారు. అవన్నీ తీసుకెళ్ళి కార్‌లో పెట్టేసాము. సో ఇంకా అంకుల్ ఇక్కడ రిమోట్ ఏరియాలో ఉంటూ తను ఎంత హెల్తీగా లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ చెప్పారనమాట. సో తను ఇలా కూర్చోడానికి, ఊగడానికి అన్నీ సెట్ చేసుకున్నారు. యోగా చేస్తారంట. మెంతులు వాటర్, బెండకాయ ఇట్లా నానబెట్టిన వాటర్, హెల్దీ ఫుడ్ ఎలా తింటాను ఏంటి అవన్నీ చెప్తూ ఉండే. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ లాస్ట్లో ఇలా మామిడి పండ్లు ఇచ్చి కోసుకొని తినండి అని చెప్పారు. ఎంత తీయగా ఉన్నాయో, ఆల్ఫెన్సో అంటారు కదా, అవన్నీ అక్కడే ఉన్నాయి. మేము అసలు అక్కడే తింటూ ఉండే ఎంత స్వీట్గా ఉండేనో అసలు. ఇప్పుడైతే అసలు సీజన్లో కొన్న ఒక్క పండు కూడా నాకు అసలు టేస్ట్ అనిపించలేదు. అందరం మంచిగా కూర్చొని మ్యాంగోస్ ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత అలా కొంచెం లోపలికి వెళ్దామని చెప్పేసి ఆ తోట లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక పాత హౌస్, కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి ఇలా జారుడు బండ, ఉయ్యాల అవన్నీ ఉండే అనమాట. సో చెట్టు ఎక్కి కూడా ఫొటోస్ తీసుకున్నాము బాగా మంచిగా. సో నక్షిత్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. నక్షిత్ ఏంటంటే కొంచెం నేచర్ లవర్ లాగా అనమాట. మా హస్బెండ్ చాలా నేచర్ లవర్. సో తనలానే వాడు కూడా సో తోటలో మట్టిలో ఇట్లా ఆడుకోవడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు టాయ్స్ కంటే కూడా. సో మాకు కూడా అనిపించింది ఒక తోట ఉంటే బాగుంటుంది అని. సో ఈ మధ్య శ్రావణ్ మేఘం అనే ఒక ఛానల్లో తను పాతకాలం టైప్ ఆఫ్ లివింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటే నాకు కూడా చాలా అనిపించింది తనలాగా ఉంటే బాగుంటుంది, మంచిగా తోట, ఒక ఇల్లు, మళ్ళీ అందరం బ్యాక్ టు ఓల్డ్ డేస్ వెళ్ళిపోతే బాగుండు.